చంద్ర గారు, మహేష్ కుమార్ సెయింగ్ వాటర్ తాగొచ్చా సార్? సో జ్యోతిష్య శాస్త్రం వాళ్ళైతే వద్దంటున్నారండి. అండ్ దట్స్ తర్వాత మీ ఇష్టం. ఓ జగన్ సెయింగ్ ఓకేనా, థ్యాంక్ యూ చెప్పినందుకు. గుడ్ లక్ బ్రో. సతీష్ సెయింగ్ నా దగ్గర సేమ్ మీరు చూపించినట్టు ఉంది వైట్ కలర్లో అంటూ కూడా చెప్తున్నారు. అలాగే రక్షణ శంకర్ సెయింగ్ యేసు ప్రభు వచ్చే సమయంలో చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు బైబిల్లో ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. శివ గణేష్ సెయింగ్ వైట్. అలాగే మరికొంతమంది ఐ థింక్ వైట్ కలర్. ఓకే, దాదాపుగా అందరూ వైట్కే ఓటేశారు. సో చూద్దాం మరి అరౌండ్ 11 o'clock 11:42 అంటే 11 గంటల 42 నిమిషాలకి చంద్రుడు ఏమైనా కలర్ మారుతాడేమో చెప్పి. అలాగే ది జే షో సెయింగ్ క్లౌడ్స్ అడ్డుగా ఉన్నాయి సార్. ఓహో, ఎంత తప్పని చేసేసే మేఘాలు, కొంచెం సైడ్కి వెళ్ళిపోమని చెప్పండి ఎవరైనా మేఘాలకి. నవీన్ చెరీ సెయింగ్ తెలుపు రంగులో అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే వెంకటలక్ష్మి కమెంట్ చేస్తున్నారు, హాయ్ అండి. ఉదయ్ కిరణ్ సెయింగ్ హలో అన్న, హాయ్ ఉదయ్. చందురెడ్డి గ్రీనిష్ వైట్లో కనిపిస్తోంది, గ్రేట్, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఓ మై గాడ్, నేను చదువుతూ ఉంటే ఇంకా కామెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఐ జస్ట్ టేక్ లిటిల్ బ్రీదర్. ఏంటి ఒకసారి నేను మళ్ళీ విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు, అరౌండ్ 40% 40% ఇటు ఆ గ్రహణం ఇప్పటికే పూర్తిగా ప్రారంభమై చాలాసేపు అయింది. 40% గ్రహణం ఇప్పుడు ఉందనే చెప్పుకోవాలి. బ్లడ్ మూన్ డేంజరా అంటూ ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్న క్రమంలో జ్యోతిష శాస్త్ర నిపుణుడు అంత భయపడవలసిన అవసరం లేదు, కొంతమంది మీద ఇంపాక్ట్ ఉంటుంది, దానికి తగిన రెమెడీస్ పాటిస్తే చాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చారు. మీరు కమెంట్ చేస్తూ ఉండండి, నేను కాస్త ర్యాండమ్గా ఇప్పుడు కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కమెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీ ఆదరాభిమానాలకి. ఎందుకంటే ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉంది ఆనాడు ఈనాడు ఏనాడు కూడా. అందుకే అందరికైనా ముందుగా ఎక్కడెక్కడ ఏ స్థాయిల్లో గ్రహణం ఉంది అనేది విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్కి వెళ్ళి మరి నేను మీకు చూపించడం జరిగింది, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు, రెడ్గా ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటూ కూడా. అయ్యో సతీష్ గారు, మేము కూడా మీలాగే వెయిట్ చేస్తున్నామండి. శ్యామలారావు సెయింగ్ ఫ్రమ్ ఇరాక్ అంట. ఓ థ్యాంక్ యూ సో మచ్ శ్యామలారావు గారు, ఇరాక్ నుంచి ఆయన మెసేజ్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఒక వ్యక్తి ఇరాక్ నుంచి ఇటు ఆర్టీవీకి కమెంట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే కనుక ఇరాక్లో కూడా వైట్లో ఉన్నది అంటూ కూడా శ్యామలారావు సెయింగ్. ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది విశ్వవ్యాప్తంగా ఆర్టీవీని అభిమానిస్తున్నారు. తెలుగు వాళ్ళంటే ఇంతకన్నా ఇంకేం కావాలండి. తెలుగు ప్రజలు ఎప్పుడో పట్టం కట్టారు ఆర్టీవీకి. అది ఏ విషయం అయినా కూడా ఆర్టీవీ మాకు అందరికైనా బెస్ట్ చూపిస్తున్నారు, మీరు నమ్మారు కాబట్టి ఈరోజు ఇంత జనాదరణ, ఇంత అభిమానం, ఇంత విశ్వాసం, ఇంత నమ్మకం. అందుకే ఎక్కడ ఎటువంటి పరిస్థితులున్నా అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంది. కంటిన్యూ నేను కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను మరికొన్ని. హలో అండి, మాది ఓకే తనస్వి, మేబీ నేను తప్పు చదివించు మీ పేరు. తనస్వి సెయింగ్ హాయ్ హలో అండి. వైట్ కలర్లో కనిపిస్తుందంటే అక్కడ కూడా చంద్రుడు. అలాగే సన్షైన్ సెయింగ్ సార్ టేక్ ఏ బ్రీత్. థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే తీసుకున్నాను చిన్న బ్రీదర్. కంటిన్యూ చేస్తే కనుక ప్రియ రాగాలు ఈవెంట్ సెయింగ్ రెడ్ అంటూ కూడా. ఓ మై గాడ్, అప్పుడే వాళ్ళకి అక్కడ రెడ్ కలర్లో దర్శనం ఇచ్చిందంట. ఏ ఏరియా కొంచెం చెప్తారా, సో దట్ కొంచెం మేము కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం అక్కడ. అండ్ సార్ మాకు ఎందుకు కనిపించట్లేదు, మై నేమ్ ఈజ్ జయసూర్య ప్రకాష్ రెడ్డి ఫ్రమ్ తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ లవ్ ఆర్టీవీ, వీ లవ్ యూ టూ అండి, నిజంగా. సో అట్ ద సేమ్ టైం కామెంట్ల వర్షం కురుస్తోంది. కొన్ని నేను ఒకటి చదువుదా అనుకునే లోపు వెళ్ళిపోతుంది, పరిగెడుతున్నాయి కమెంట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. బ్రో ఇప్పుడు చూడొచ్చా బ్రో గ్రహాన్ని, పర్వాలేదా అంటే కనుక జ్యోతిష శాస్త్ర నిపుణులు మాత్రం సదరు ఆయా గ్రహాలకు సంబంధించి వాళ్ళు, నక్షత్ర వాళ్ళకి సంబంధించి చూడొద్దు అంటున్నారు. సో ఖగోళ శాస్త్రం అయితే మాత్రం చూడాలంటుంది. సో అప్ టు యూ అండి. సో మీరు డెసిషన్ తీసుకోవచ్చు దానికి సంబంధించి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ, నేనైతే మీకు వెళ్ళి చూపించాను. అండ్ తర్వాత మీరేమనుకుంటున్నా మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. చాలా క్లౌడీగా ఉంది, క్లియర్గా లేదు అంటూ కూడా రమ్యశ్రీ అంటున్నారు. అయ్యో ఐ థింక్ యు ఆర్ మిస్సింగ్. అయితే హైదరాబాద్లో 70% కనిపిస్తుందంటూ కూడా గణేష్ కమెంట్ చేస్తున్నారు. మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఓ మై గాడ్, పరిగెడుతుంది ఏకంగా. ఐ లవ్ ఆర్టీవీ అంటూ కూడా శివ కంకూరి సెయింగ్ థ్యాంక్ యూ సో మచ్ శివ, వీ లవ్ యూ టూ. అండ్ మీరందరూ కూడా మమ్మల్ని అభిమానిస్తూ ఉంటే కనుక చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ విజువల్స్ చూడండి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి అన్న 11 గంటలకు ఎరుపుగా కనిపిస్తాడు. మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం. ఓ సచిన్ ఫేవరెట్ యాంకర్, థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్.
అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు కాస్త బూస్ట్ అనిపిస్తూ ఉంటుంది నైట్ టైం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక ఓ మై గాడ్ ఐఎమ్ జస్ట్ బ్లషింగ్. కామెంట్స్ చేస్తూ ఉంటే కాస్త చిన్న బ్రీతర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే, కొంతమంది ఐ హేట్ అంటున్నారు. జాన్, థ్యాంక్ యూ సో మచ్. హేట్ అయినా లవ్ అయినా ఏదో ఒక ఫీలింగ్ అయితే మా మీద ఉందిగా మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బికాస్ ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు సార్ మీరు చెప్పినందుకే క్లౌడ్ పోయాయి ఇప్పుడే మా దగ్గర అంటూ కూడా ది జై షో. థ్యాంక్ యూ సో మచ్ జై. మీ అభిమానం ఇలాగే కంటిన్యూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు చంద్రగ్రహణానికి సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా సరిగా గమనించారా అంటూ కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకెందుకు ఈ పాట అక్కడి వరకే నేను పాడాలనుకున్నా. ఒక్కసారి సరిగ్గా గమనించే ప్రయత్నం చేయండి. చంద్రుడు సాధారణంగా మీరు చూస్తే కనుక సగం అంటే దాదాపుగా అరౌండ్ 46%. ఓ మై గాడ్, ఇది కదా మనం కోరుకుంది, ఇది కదా మేము కోరుకుంది. ఎందుకంటే ఆ విజువల్స్ని చూస్తూ ఉంటే బహుశా రాత్రి ఎవరైనా డిన్నర్ చేయలేని వాళ్ళు ఉండుంటే కనుక కడుపు నిండిపోతుందేమో ఆ విజువల్స్ చూస్తుంటే. ఖగోళ శాస్త్రానికి సంబంధించి కంటిన్యూ చేస్తున్నాను. కొంతమంది కమెంట్ చేస్తున్నారు. రైట్, నా కొలీగ్ పవన్ జాయిన్ అవుతున్నాడు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఎందుకంటే ఖగోళ శాస్త్రంలో అద్భుతమైన రోజున చెప్పుకోవాలి. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం ఫీల్ చేయడానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే. 11:42 పూర్తిగా చంద్రుడికి గ్రహణం కమ్మేస్తుంది. ఆ రింగ్లా వస్తుంది. అప్పుడు ఎర్ర రంగులోనూ ఆ ఎగ్జైట్మెంట్ మూమెంట్ కోసం వెయిటింగ్ పవన్. అండ్ అక్కడ మీరున్న చోట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అండ్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్? చంద్రగ్రహణం చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహపడతా ఉన్నారు. సుమారు 9 గంటల నుంచి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ రక్తవర్ణంలో ఉన్న చంద్రుని చూడడానికి అయితే చాలా మంది ఆసక్తికరంగా చూస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లిలో ఉన్నాం. శేర్లింగంపల్లి నుంచి అయితే విజువల్స్ అయితే మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను. కొంచెం ఏదైతే మనం ఉన్న ఏరియాలో కొంచెం ఆ మేఘాలమయంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు చంద్రుడు కాస్త ఆ చంద్రుని చూద్దాం అనుకుంటే వర్ణదేవుడు కాస్త అడ్డుపడ్డట్టుగా కనిపిస్తా ఉంది. ఆ విషయాలు మనకు కొంచెం చూపించాలనుకుంటే కొంచెం మేఘాలు అడ్డుపడుతుంటే కనపడతా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా చూడడానికి కోసం ఎవరైతే కొంతమంది గర్భిణీ స్త్రీలు కానీ కొంతమంది వృద్ధులు పిల్లలు ఇంట్లో సేఫ్ గా ఉన్న మరి కొంతమంది ప్రతి ఒక్కరు యువకులు అయితే రోడ్ల పైన తిరుగుతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ చంద్రగవర్ణంలో ఉన్న ఆ చంద్రుని చూద్దాం, రక్తరంగులో ఉన్న చంద్రుని చూడడం కోసం చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతా ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్ తో చూసుకోవచ్చు. మనం ప్రెసెంట్ ఏదైతే హైదరాబాద్ లో ఉన్న శేర్లింగంపల్లి నుంచి అయితే మనం విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే కంప్లీట్ గా మేఘమయంగా కనిపిస్తా ఉంది ఏదైతే చంద్రుడు.